ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. కానీ కొన్ని మాత్రం అంతు చిక్కని, అంతు బట్టని ప్రశ్నలాగే మిగిలిపోతున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మనం చూస్తే మాత్రం చాలా బాధాకరం. హైదరాబాద్లోని విజేష్ అంతిరెడ్డి గారి ఆత్మహత్య. ఆ మొక్కతే కాదు, ఎదిగొచ్చిన 2 పిల్లలతో, వాళ్ళ ఫ్యూచర్ ఈమెకి తెలుసు కదా, బాగా చదువుతారంటూ కూడా ఆ పిల్లలు. 2 పిల్లలతో కలిసి అంత ధైర్యంగా అంత పెద్ద నిర్ణయం ఆమె ఎందుకు తీసుకుని ఉండొచ్చు అనేదే ఇప్పుడు ఆ $1 మిలియన్ ప్రశ్న. మీకేమనిపిస్తుంది? ఇది చాలా ఈ మధ్య కాలం చూసిన ఆత్మహత్యల్లో అత్యంత బాధాకరమైన ఆత్మహత్య ఇది. ఇప్పుడు ఆ మధ్య తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లల్ని చంపి వాళ్ళు చచ్చిపోవటం అది అంతా చూస్తున్నాం. కానీ వాళ్ళందరికీ వెనక ఏవో ఆర్థిక ఇబ్బందులు, ప్రస్ఫుటంగా కనిపించే కుటుంబ కలహాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు విడాకులకు అప్లై చేసుకున్న భార్యాభర్తల్లో భర్త వెళ్ళి భార్య దగ్గర ఉన్న పిల్లల్ని విజిటింగ్ రైట్స్ దాని పేరుతో తీసుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇలాగే రైలు కింద పడి ఒక 4 సంవత్సరాల క్రితం అనుకుంటే 2 పిల్లలు తను ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇట్లా చూసాం. కానీ ఇక్కడ చూస్తే ఆమె చదువుకున్నామే, ఆమెకి ఎవరిపైనా ఆర్థికంగా కూడా ఆధారపడాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో ఆవిడ ఉన్నారు. 2 పిల్లలు. ఇలా ఉన్నప్పుడు ఆవిడకి ఏంటి కష్టం వచ్చుండొచ్చు అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళని వేధిస్తున్న ప్రశ్న. ఒకవేళ ఆమెను ఎవరైనా మానసికంగా కానీ లైంగికంగా కానీ వేధించుంటే దానిని కూడా ఎదుర్కోగలిగిన సత్తా ఉన్న ఆ మహిళ ఏంటంటే ఆమె టీం లీడరు. అదే. అయితే మరి ఇక్కడ మనం తరచి చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ పైగా భర్తకిన్ను భార్యకి సంబంధాలు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈమెతో తల్లి ఉంటోంది, అత్తామామలు వేరే ఉంటున్నారు. అంటే అత్తామామల ఇబ్బంది లేదు, భర్తతోటి విభేదాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, ఏ ఇబ్బందులు లేకుండా ఆమె ఎందుకు చనిపోయి ఉండొచ్చు? ఇప్పుడు సాధారణంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే మేము పిల్లల కోసమే బతుకుతున్నామనే తల్లిని చాలా మందిని మనం చూసాం. ఆ పిల్లలు కూడా చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. పైగా ఆ పిల్లవాడిని ప్రిపేర్ చేసిన విధానంలో ఆ పిల్లవాడు చాలా దీనంగా చూస్తున్నాడు తల్లి వంక. ఇది మట్టుకు నిజంగా గుండెలు పిండేసేలా ఉంది. ఒకటండి, ఇప్పుడు ఆమెకి నాకు అవగాహన ఉన్నంత వరకు భార్యాభర్తల సంబంధాల విషయంలో కావచ్చు, కుటుంబ కలహాల విషయంలో యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా నాకు అర్థమైంది ఏంటి అంటే, అతను దుబాయ్లో పనిచేస్తున్నాడు భర్త, భార్య ఇక్కడ ఉంది, అయితే ఈ పిల్లలతోటి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెకి ఒంటరితనం, అంతకు మించి ఇక్కడ ఏది స్కోప్ కనిపించట్లా. ఇప్పుడు మనకేంటి అవసరం, అంత తరిచి చూడాల్సిన అవసరం ఏంటి అంటే, ఇక్కడ ఈమె సమాజానికి ఒక హెచ్చరిక చేసి చనిపోయింది. 1 కాదు 2 హెచ్చరికలు. ఏంటంటే, అసలు ఎందుకు భార్యాభర్తలు విడివిడిగా ఉండి, మంచి ఉద్యోగాలు ఉన్నప్పటికీ విడివిడిగా ఉండాల్సిన అవసరం ఏంటి? పోనీ భర్త కూడా సంపాదనా పరుడే కాబట్టి పిల్లల్ని వదిలేసి ఈమెకంత లోన్లీనెస్ ఫీల్ అయినా, లేకపోతే ఈమెకి ఏమైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నా, ఏదైనా సరే ఈమెకి చనిపోయే హక్కు ఉంది, కానీ పిల్లల్ని చంపే హక్కు ఎక్కడున్నది అనేది 2 విషయాలు. ఈ 2 విషయాల్లో పిల్లల్ని ఎందుకు చంపింది ఈవిడ? పిల్లలు ఎలా ఒప్పుకున్నారు? అంత పిల్లలు వచ్చేసరికి వద్దమ్మా అని చెప్తారు, వారిస్తారు. అయితే కొంతమంది పిల్లలు ఒప్పుకోరు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఒక మానసిక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే బలంగా నమ్ముతున్నారో ఆ నమ్మిన దాన్ని రెండో వాళ్ళతోటి నమ్మించగలిగిన శక్తి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఆమె ఏమి అనుకుంది,
ఆమె పరిస్థితికి ఆత్మహత్యే పరిష్కారం అనుకుంది. అది తప్ప ఒప్ప అనే తర్వాత మాట్లాడదాం అనుకుంది. అనుకుని సరే నేనంటూ లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు అనే ఒక ఉద్దేశంలో, అంటే ఇవాళ సమాజంలో ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితి. ఒక హోప్ లేదు ఇవాళ. మనకి కనిపించేదంతా ఈ రంగురంగుల ప్రపంచము, ఖరీదైన బట్టలు, మేకప్లు, అలాగే పెద్ద పెద్ద ఇళ్ళు, ఆ ఇళ్ళ నిండా ఫర్నిచరు, మంచి కార్లు, మంచి హోటల్స్కి వెళ్ళడము, పార్టీలు చేసుకోవడము, ఈ డిసెంబర్ 31 రోజున హడావుడి కావచ్చు, సంక్రాంతి పండుగ రోజు హడావుడి కావచ్చు, ఇవన్నిటి వెనకమాల నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారు ఈ వేడుకలన్నీ చేసుకునేవాళ్ళు, చేసుకోగలిగిన డబ్బులున్న ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కూడా ఎంత ఆనందంగా ఉన్నారు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఈమె ఎందుకు చనిపోయింది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అయితే, వీళ్ళందరూ నిజంగా ఆనందంగానే ఉన్నారా, సంతోషంగానే ఉన్నారా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, 100% మీరు సంతోషంగా ఉంటారా? ఎవ్వరు నేను అదే, ఎవ్వరు ఉండరు. అంత కష్టాలు ఉంటాయి. అయినా కానీ ఆమె నిర్ణయం తీసుకోవటం వెనకవాల ఆమె మానసిక స్థాయి అక్కడ అలాగే ప్రేరేపించింది ఆవిడ్ని. ఆమెకు అది ప్రేరేపించింది చాలనట్టు పిల్లలను కూడా అలా ప్రిపేర్ చేసింది ఆవిడ ఒకటి నమ్మింది, నేను ఈ ప్రపంచంలో బతకలేను, నేను బతకలేనప్పుడు ఈ ప్రపంచంలోకి నేనే వాళ్ళని తీసుకొచ్చాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు ఒకటండి, మామూలుగా ఏం మాట్లాడతాం, ఈమె ఒక్కటే చనిపోయింది అనుకోండి, ఈ పిల్లల గురించి బాధపడుతూ మనం ఏం మాట్లాడతాం? అసలు ఈ పిల్లలు ఎలా వచ్చారు, వాళ్ళు ఏమైనా అడిగి వచ్చారా ఈ ప్రపంచంలోకి? ఈ పిల్లల్ని తీసుకొచ్చింది ఈ ప్రపంచంలోకి తల్లిదండ్రులే కదా, మరి అలాంటి తల్లిదండ్రులు బాధ్యత మర్చిపోయి చనిపోతే వీళ్ళ బాధ్యత, పిల్లల బాధ్యత ఎవరిది అని మాట్లాడతాం కదా. అందుకోసము ఆమె ఏమనుకుంది అంటే, ఈ మధ్య చనిపోయే వాళ్ళు ఇలాగే చనిపోతున్నారు, పిల్లల్ని చంపి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ బ్లడ్ రిలేషన్ వాళ్ళ మీద కూడా నమ్మకం లేకుండా పోతుంది. నేను ఉండలేను, నేను బతకాలని లేదు నాకు, నేనంటూ లేకపోయిన తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి అనే ఒక నేను చదువుకుని నేను ఇంత మంచి ఉద్యోగం చేస్తూ ఇంత ఆర్థిక స్థితిలో ఉన్న నాకే జీవితం దుర్భరంగా అనిపించింది. మరి అలాంటప్పుడు ఇవన్నీ నేను లేనప్పుడు హస్బెండ్ అయినా చూసుకుంటాడా ఈ పిల్లల్ని అనేది ఇక్కడ ఆమెకి పనిచేసిన విషయం. అది దాన్ని ఆ పిల్లలకి వీలైనంతగా ఎక్కించింది. ఇది ఒక్క రోజులో జరిగింది అయితే కాకపోయి ఉండొచ్చు కదా. అది ఆమె మనసులో ఇప్పుడు అసలు ఈ భర్త దుబాయ్లో పనిచేయడం వెనక ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 4 years అయిందంట ఆయన వెళ్ళి, మొన్న రీసెంట్గా ఒకసారి వచ్చి వెళ్ళారని కూడా అంటున్నారు. అదేనండి, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అతను చెడ్డవాడని నేను అనను, అంటే మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మాట్లాడకూడదు. కానీ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దుబాయ్లో ఉద్యోగం చేయగలిగిన మనిషికి అక్కడ 4 లక్షల జీతం వస్తుంది అనుకోండి, ఇండియాలో 2 లక్షల జీతమైనా వస్తుంది కదా. వస్తుంది అన్నప్పుడు ఇండియాలో పని చేసుకోవచ్చు కదా, కుటుంబం ఒక చోట ఉండేది కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి లక్షల జీతాలు వస్తాయి అన్న మాటే కానీ వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఇప్పుడు చాలామందికి మగవాళ్ళకి గుండెపోట్లు వస్తున్నాయి, ఆడవాళ్ళకి గుండెపోట్లు తక్కువైనప్పటికీ కూడా థైరాయిడ్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి మహిళలకి. దీనిలో పనిచేసే వాళ్ళకి కూడా, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి కూడా. ఇది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ మీద ఒత్తిడి లక్షల్లో జీతాలు కనిపిస్తున్నాయి కానీ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీకి ఒక 60,000 70,000 శాలరీ వస్తుంది అనుకోండి, అదే అమ్మాయి లేదంటే అబ్బాయి
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే 1,50,000 వస్తాయి అనుకోండి. వీళ్ళు ఎంతసేపు ఈ 75,000 గురించి చూసుకుంటున్నారు కానీ ఈ నైట్ డ్యూటీలు పడితే నైట్ డ్యూటీల గురించి, అన్ఈవెన్ లైఫ్ స్టైల్స్ గురించి, ఈ ప్రాజెక్ట్ వర్క్లు, ఈ ప్రాజెక్టు టైం బౌండ్ ప్రకారం కంప్లీట్ చేయాలి అంటే ఆఫీస్లో ఎంత పని చేస్తారో ఇంట్లో కూడా అంత పని చేయాల్సి రావటము, ఇవన్నీ పైగా అప్డేటెడ్గా ఉండాల్సి రావటం. అవును. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు మారిపోతూ ఉంటాయి, అప్డేటెడ్గా ఉంటాయి. ఈ ఒత్తిడంతా ఈమె మీద కూడా ఉన్నది. ఈ ఈ ఈ అదే సమయంలో భర్త తన దగ్గర లేకపోవటం, పిల్లల్ని ఎందుకు హాస్టల్లో పెట్టడం? పిల్లల్ని మరి హాస్టల్లో పెట్టకపోతే ఇంజనీరింగ్లు, మెడిసిన్ సీట్లు ఎట్లా వస్తాయండి? ఇంట్లో ఉంటే సీట్లు వస్తాయా? అందుకని హాస్టల్స్లోనే పెట్టాలి. శ్రీ చైతన్యలోను, నారాయణలోనే పెట్టాలి. అలా అయితేనే వస్తాయి. నేను ఆ కాలేజీలను బ్లేమ్ చేయట్లా, వీళ్ళు కాలేజీల్లో వీళ్ళు ఫీజు కట్టుకోగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరికీ కలిపి నెలకి ఒక 4 లక్షల జీతం వస్తేనే దానికి తగ్గట్లుగా వీళ్ళు ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేసేసుకున్నారు. పైగా ఈ మధ్యకాలంలో ఇంకొక కొత్త మాట వింటున్నాం. పాత వాళ్ళలాగా 60 ఏళ్ళు మేము ఉద్యోగాలు చేయమండి, 45 కల్లా మేము సెటిల్ అయిపోతాము, రిటైర్ అయిపోతాము. 45 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారు? చెక్క భజన చేస్తారా? ఇప్పుడు పరిగెట్టి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం ఎంత అవసరం, ఎంత ఉపయోగం. వీళ్ళు ఈ 40 ఏళ్ళు 45 ఏళ్ళు గబగబా స్క్వీజ్ చేసేసిన డబ్బులు వీళ్ళు అనారోగ్యాలు పాలవుతారు. వీళ్ళు ఈ రోజుకి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కానీ రిటైర్డ్ పీపుల్ కొంతమంది చక్కగా బతుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఒక వ్యాపకం ఉంటుంది, పని చేస్తారు. వాళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఉద్యోగం చేస్తారు, 60 ఏళ్ళ తర్వాత కూడా ఏదో పని చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పోయినసారి నారాయణమూర్తి గారు లేకపోతే ఎల్ఎన్టీ ఆయన వీళ్ళందరూ కూడా ఎక్కువ గంటలు పనిచేయాలి, దేశం మీద ప్రేమ ఉంటే ఎక్కువ గంటలు పనిచేయాలి అన్నప్పుడు నేను చాలా ఫెరోషియస్గా ఇంటర్వ్యూస్ చేసింది ఏంటంటే, నా రెస్పాన్సు మనకి 24 గంటలు ఉంది, 8 గంటలు నిద్రకి రెస్ట్, 8 గంటలు పనికి, 8 గంటలు కుటుంబం కోసం. ఇలా ఉంటే మీరు 14 గంటలు పనిచేయండి, 15 గంటలు పనిచేయండి అంటే రేస్ కుక్కల మాదిరి పరిగెట్టిస్తే వాళ్ళ ఆరోగ్యాలు ఏమవ్వాలి? ఇదే ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఉండాల్సిన ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉండుంటాయి. హస్బెండ్ దగ్గర ఉండాలనో మరి ఎందుకు హస్బెండ్ దుబాయ్లో పనిచేయాల్సిన అవసరం? ఇక్కడ అంతకుమించి కారణం కనిపించట్లే. ఇక్కడ కనిపించకపోగా దుర్మార్గం ఏంటి అంటే ఆమె పక్కనున్న వాళ్ళ మీద నమ్మకం లేక పిల్లల్ని చంపేసింది, కానీ ఆమెకు ఆ హక్కు లేదు. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ప్రపంచంలోకి మీరే తీసుకొస్తారు కావచ్చు, మీకు బాధ్యత ఉండొచ్చు కావచ్చు, కానీ వాళ్ళని చంపే హక్కు మీకు లేదు. అందుకే మనము ఈ వినిమయ సంస్కృతి అంటే కన్జ్యూమర్ దీనిలోకి వెళ్ళిపోయి హైరైజ్ అపార్ట్మెంట్స్లో అపార్ట్మెంట్ కావాలి, ఏ కొత్త కారు వస్తే ఆ కొత్త కారు కావాలి, ఇంట్లో పూర్తిగా ఫర్నిచర్ నింపేసుకోవాలి. ఆ ఫర్నిచర్లో మీరు ఎంతసేపు కూర్చుంటున్నారు? నిజం మాట్లాడితే కూర్చోడానికి టైం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఫోన్లు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే 1,50,000 2 లక్షల ఫోన్లు. ఐఫోన్ చిన్న ఉద్యోగస్తులు నెలకు 30,000 40,000 సంపాదించే వాళ్ళు కూడా ఐఫోన్ కొంటున్నారు, వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారు కదా అని. వాళ్ళకి వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళు ఈ రోజుకి రెంటెడ్ హౌస్లోనే ఉండే కుటుంబ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనల్ని ఇలా ఖర్చు పెట్టించేది ఇంట్లో. సంపాదించండి ఖర్చు పెట్టండి, సంపాదించండి ఖర్చు పెట్టండి. ఈ పరిస్థితుల్లో వీళ్ళకు కూడా ఏమైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ జీతం కోసం ఆయన అక్కడ ఉండాల్సి వచ్చిందేమో అనేది నా ఇంకొక ఉద్దేశం. అంటే జనరల్గా ఎందుకు వేరే చోట్లకి వెళ్ళి పనిచేస్తారు? ఇంకా సంపాదించాలి, ఇంకా ఖర్చు పెట్టాలి. పోనీ ఇవేమన్నా మనం పొదుపు చేసుకుంటున్నావా అంటే లేదు. వీకెండ్ పార్టీలని, సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తున్నాం కదా, వీకెండ్ పార్టీలని. ఏది ఏమైనా ఆమె ఒంటరితనమే ఆమెని బలి తీసుకుంది అని అనిపించింది. ఆమె ఇలా ఎవరైనా ఒంటరితనంగా అనిపించినప్పుడు, స్ట్రెస్గా అనిపించినప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవడం ఒకటి, రెండోది సైకాట్రిస్ట్ని సంప్రదించడం చాలా అత్యవసరం.
ఇవాళ ఉన్న ఒత్తిడిలో అసలు ఏమీ లేకపోయినా సరే ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడం మంచిది. ఎందుకంటే ఇన్ని డబ్బులు ఉన్నాయి, అంతే కదా. అసలు ఒక విపరీతమైన నిర్ణయం తీసుకోవటం అనేది ఇది ఒక రోజులో జరిగింది కాదు. ఆమె ఎప్పటి నుంచో ఆమె అనుకుంటూనే ఒక్క రోజుతో అయ్యింది కాదు. కూడా ఒక్క రోజుతో చెప్పలేము చేశారంటారు. చెప్పలేము. పిల్లలకి అంత తెలిస్తే కనీసం తండ్రితో షేర్ చేసుకోరా? అంటే తల్లి చెప్పగానే ఒప్పుకుని వెళ్ళిపోతారా చనిపోవడానికి? అంత ధైర్యంగా ఉంటుందా? ఎవరైతే ట్రైన్ దగ్గర ఉంటారో నేనైతే చచ్చిపోవాల్సిందే, నేను లేను, నేను ఉండకపోతే మీరు ఎట్లా బతుకుతారు అని ఏమి చెప్పిందో ఆమె. ఏది ఏమైనా అండి, ఇది మట్టుకు చాలా చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా వార్నింగ్ బెల్ ఇవాళ సొసైటీ. థ్యాంక్ యూ.